పుష్ప 2 విషయానికి వస్తే కనుక పుష్ప 2 మొత్తం అంతా స్మగ్లింగ్ చేసుకుంటూ అంటే గతంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి మన సీతక్క లాంటి వాళ్ళే మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. ఒక స్మగ్లర్ ని అంటే సినిమా తీసి ఈ విధంగా చూపించి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పేసి అని అంత పెద్ద ఎత్తున కామెంట్స్ చేసినటువంటి మంత్రి ఈ రోజు ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు గద్దర్ అవార్డు అసలు అల్లు అర్జున్ కి ఇవ్వడం ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి అంటే రేవంత్ రెడ్డి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కావాలని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించారు కాబట్టే ఈ వివాదానికి తెరబడాలని గద్దర్ అవార్డు అల్లు అర్జున్ కి ఇస్తున్నారని అనుకోవచ్చా? ఒకవేళ ఇలాంటి ఎజెండాస్ గనక ఉన్నాయనుకోండి మీరు చెప్పినట్టు అది ఎంత దుర్మార్గం. ఎందుకంటే ఒక కళాత్మక సినిమాలు అవార్డులను లక్ష్యంగా పెట్టుకొని ఎంతో మంది కష్టపడి సినిమాలు తీస్తారు. మీరు మీ సొంత ఎజెండాల కోసం గద్దర్ పేరు పెట్టుడు, తర్వాత ఆయనను రాజీ చేయడానికి అవార్డు ఇచ్చి మెప్పి పొందడము, ఇట్లాంటి ఇదైతే మరీ ఘోరం. నేను అనుకోవడం అట్లా ఏం లేదేమో నేను అనుకోవడం. అంటే సినిమాని సినిమాలాగా చూస్తే కనుక మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఈ ఇష్యూ అయినప్పుడు ఈ విధమైన మాటలు మాట్లాడకూడదు. ఓకే, పోనీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఈ సినిమా తరఫు నుంచి అయితే ఇవ్వకూడదు కదా. కరెక్ట్ మీరు అన్నది. మంత్రి గారు ఎప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఏదైతే అన్నారో అది కరెక్ట్ ఆమె అన్నది. నేషనల్ అవార్డు కూడా ఒక ఆర్టిఫిషియల్ ఒక డూప్లికేట్ కల్పిత సినిమాలకు ఇవ్వడం కంటే కూడా ఒక గొప్ప కళాత్మక సినిమాలు, చారిత్రక సినిమాలు, లేకుంటే పర్పస్ఫుల్ ఫిలిం, లేకుంటే ఒక రియలిస్టిక్ ఒక మెథడ్ యాక్టింగ్ తో కూడుకున్న రియలిజం ఉన్న ఫిలిమ్స్ కి ఇస్తారు. అవార్డులు ఇచ్చేదే అట్లాంటి సినిమాలకు. ఎందుకంటే వాళ్ళకు కమర్షియల్ మైలేజ్ ఉండదు. అవార్డ్స్ తోనన్నా ఇట్లాంటి కళను ప్రోత్సహించాలని చెప్పి అవార్డులు ఇస్తారు. మీరు తీసుకుపోయి ఒక అద్భుత కల్పనలు ఇష్టం వచ్చినట్టు తీసిన ఒక కమర్షియల్ సినిమాలకు నేషనల్ అవార్డు ఇవ్వడం కూడా పొరపాటే. సీతక్క గారు ఏదైతే కమెంట్ చేశారో అది కరెక్ట్, అప్పుడు మేము కూడా హర్షించినాం. కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకే ఇవ్వడం అనేది హాస్యాస్పదంగా ఉన్నది, విచిత్రంగా ఉన్నది. కానీ సీతక్క దీంట్లో లేదు కదా జ్యూరీలా అనుండొచ్చు. అయితే ఈ పొరపాటు ఎందుకు జరిగి ఉండొచ్చు? ఎందుకు జరిగిందంటే మీరు మొదటి నుంచే దాని పునాది తప్పు చేసిండ్రు. మీరు ఆడ జ్యూరీనే రాంగ్ ఫైండ్ అవుట్ చేసిండ్రు. అంత అవగాహన ఉన్నోళ్ళు జ్యూరీలు ఉంటే ఆ సినిమాకు రాదు. మీరు జ్యూరీ సెలెక్షనే తప్పు చేసిండ్రు. దాంట్లో ఉన్నోళ్ళందరూ కమర్షియల్ సినిమాల అవగాహన ఉన్నోళ్ళే తీసిండ్రు, వాళ్ళకి అదే తెలుసు. అదే ఒక అవార్డు సినిమా వచ్చినా కూడా ఆ జానర్ వాళ్ళకి అర్థం కాక కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇది చెత్త సినిమా అని పక్కన కూడా పెట్టచ్చు. ఈవెన్ గద్దర్ అవార్డ్స్ కి బేసిక్ గా ఇప్పుడు జై సుధా కానివ్వండి, లేకపోతే మురళీమోహన్ ఇలాంటి వాళ్ళు, అంటే మురళీమోహన్ గారు బేసిక్ గా ఒకప్పటి ఎంపీ కూడా. సో అంటే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు అసలు తెలంగాణకి సంబంధించినటువంటి అటువంటి గద్దర్ ని అంటే వీళ్ళు అనౌన్స్మెంట్ చేయడం ఏంటి? మన తెలంగాణకంటూ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అండ్ మోర్ ఓవర్ చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక దసరా సినిమా మీకు తెలిసే ఉంటుంది, నానిది. సో ఆ మూవీ డైరెక్టర్ ఎవరు? శ్రీకాంత్ అను. ఓకే, మోర్ ఓవర్ సంపత్ నంది ఎక్కడ చదువుకున్నాడు? తనకి తన ఫ్రెండ్స్ ఎవరు? తన ఊరేంటి? సంపత్ నంది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ తెలంగాణ. రీసెంట్ గా వచ్చిన డెవిల్ అనే మూవీ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది, కళ్యాణ్ రావు. ఆ మూవీ డైరెక్టర్ నవీన్ మేడారం అని చెప్పేసి అని ఉంటుంది. ఆయనది కూడా ఎక్కడో కదా నిజామాబాద్. సో అంటే మన తెలంగాణకి సంబంధించి ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్, డైరెక్టర్స్ ఇంత మంచి సినిమాలు తీసినటువంటి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వకపోగా ఇలాంటి ప్యానెల్లో కూర్చోబెట్టడం కూడా కూర్చోబెట్టలేదు. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? కరెక్ట్, మీరు లేవనెత్తిన పాయింట్ ముమ్మాటికి కరెక్ట్. మీ అవగాహనకు కూడా నేను సంతోషపడుతున్నా. ఇది ప్రభుత్వానికి ఉండాలి ఈ సోయా. ఇదంతా అవగాహన లేకుండానే ధనాధన పెట్టేయడం అనేది పొరపాటు జరిగింది. అయినా నేనేమో ఇవి కూడా కమర్షియల్ మూవీస్ మళ్ళీ మీరు చూడండి, వినండి, నేను నెక్స్ట్ చెప్పబోతున్నా. అయినా కూడా ఇప్పుడు సంపత్ నంది నా ఫ్రెండే ఆయన. అయితే ఆయనైనా నేనైనా ఇంకెవరమైనా మేము రన్నింగ్లో ఉన్నోళ్ళం కాబట్టి మమ్మల్ని జ్యూరీలో పెట్టే అవసరం లేదు. వృద్ధులు, కురవృద్ధులు, లేకుంటే సినిమాల గురించి విశ్లేషకులు, పాత డైరెక్టర్స్, ఎవరికైతే పార్షియాలిటీస్ ఉన్నాయో, ఒక టేస్ట్ ఉంటుందో, ఆర్ట్ ఫిలిం ఏందో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని జ్యూరీలో పెట్టాలి.